శ్రీమాత్రే నమః. ఈరోజు 17వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 16వ శ్లోకాన్ని చెప్పుకుందాం. నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య మితమైన తినడము వినోదము, యుక్తచేష్టస్య కర్మసు పనిలో సమతుల్యత, యుక్త స్వప్నావబోధస్య నిద్రలో క్రమబద్ధతతో ఉంటారు, యోగో భవతి దుఃఖః. యోగము భవతి అంటే అగును, దుఃఖ అంటే దుఃఖముల వినాశకారి అని. కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపజేయవచ్చు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. 18వ శ్లోకం రేపు చెప్పుకుందాం.